వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 175 నియోజకవర్గాల్లోనూ జాబ్ మేళాలు, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. 337 గజాల స్థలం యజమానికి 27 కోట్ల ఎల్ఆర్ఎస్ ఫీజు. ఫోటోషూట్ చేసిన యాంకర్ పిల్లయ్యాక కూడా ఇలాంటివి అవసరం అంటారా అధ్యక్ష అంటూ మీమ్స్. రుణమాఫీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అయిందని చెప్పడంతో నష్టం జరుగుతోందని తెలిపారు. దీనివల్ల బ్యాంకులు అందరినీ పరిగణలోకి తీసుకొని వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలను రద్దు చేస్తుందన్నారు. ఆ తర్వాత కొత్తవి తీసుకోవడానికి రైతులకు అర్హత ఉండదని, దీనితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ వచ్చే కలెక్టర్ల సదస్సులోగా జాబ్ మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి 3-6 నెలలకు ఒకసారైనా సరే జాబ్ మేళాలు జరగాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా ఇంకా నైపుణ్య గణన పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. ఆ ప్రక్రియ పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్కు ఒక ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ మాట్లాడుతూ క్లస్టర్ ఆధారిత విధానంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ప్రారంభించామని తెలిపారు. నియోజకవర్గాల్లో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామని మాటిచ్చారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న స్థల యజమానికి 27 కోట్లు ఫీజు చెల్లించాలంటూ లేఖ రావడంతో కంగుతిన్నారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బుధవారం వెలుగు చూసింది. జడ్చర్ల పురపాలికలోని సర్వే నెంబర్ 108లో కృష్ణారెడ్డి నగర్కు చెందిన 337 గజాల ఇంటి స్థలం రెగ్యులరైజ్ చేసుకోవడానికి 2020 అక్టోబర్ 15న పద్మ అనే మహిళ దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా రెగ్యులరైజేషన్కు ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులకు పురపాలిక ద్వారా లేఖ అందింది. అందులో 27,33,42,786 రూపాయలు రెగ్యులరైజ్ ఛార్జీలు ఉండడంతో అవాక్కయ్యారు. పుర కమిషనర్ లక్ష్మారెడ్డిని వివరణ కోరగా సాంకేతిక కారణాలతో పొరపాటు దొర్లి ఉంటుందని పరిశీలించి సరిచేస్తామన్నారు. బుల్లితెరపై తన యాంకరింగ్తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న యాంకర్ శ్రవంతి చొక్కారపు గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగమ్మ తన మాటలతో ఆడియన్స్ను మంత్రముగ్ధులను చేస్తోంది. కేవలం టీవీ షోలోనే కాకుండా స్టార్ హీరోల ఈవెంట్లలో కూడా రచ్చ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక శ్రవంతి పర్సనల్ విషయానికి వస్తే ఆమె భర్త పేరు ప్రశాంత్. ఆయన ఇండస్ట్రియలిస్ట్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా. అయితే ఈ అమ్మడు హీరోయిన్ల తన అందాల ఆరబోతతో తన ఫ్యాన్స్ను కట్టిపడేస్తోంది. ఈ క్రమంలో ఈ భామ తాజాగా ఓ హాట్ ఫోటో షూట్ చేసింది. అందులో టవల్తో బోల్డ్ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్గా మారగా మీమ్స్ రాయుళ్లు పెళ్ళయ్యాక కూడా ఇలాంటి ఫోటోషూట్ అవసరం అంటారా అధ్యక్ష అంటూ చిరంజీవి ఫోటో యాడ్ చేశారు. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు వాచింగ్ 108 న్యూస్ తెలుగు.